ఐగున్ రుద్రు ఏవం ఐయౌ ఐవర లం యమగణనం గమన్ కరదస్ గవగడదస్ కపై పాపచక్రదౌ కపై ససర్ సల్ ఇది మహేశ్వరాని సూత్రాన్ని మహేశ్వరుడి యొక్క కరపంచకం నుంచి డమరు ధ్వని నుంచి ఈ 14 శబ్దములు ఏర్పడ్డాయి. దీన్ని అలా ఎప్పటి నుంచో తపస్సు చేస్తున్నాడు పాణిని మహర్షి. ఆయనకు ఇలా పద్మాసనంలో కూర్చున్న స్వామి కాకుండా దివ్య తాండవమూర్తిగా స్వామి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అందులో ఈ 14 సూత్రములు ఆయన గ్రహించాడు ఆ శబ్దాలను. ఇంకొక వైపు భరతముని నిలబడ్డాడు. ఆయన నృత్యము నుంచి ఆ నాట్య రీతులన్నీ తెలుసుకున్నాడు. ఆయన నాట్య శాస్త్రం రచించాడు భరతముని. ఇలా ఎవరికి ఒక మహాత్ముడు ఒక పని చేశాడు, ఆయన ఇలా చెయ్యి అన్నాడు అంటే ఒక ఓంకారం పోలే, అదొక ఓంకారం. ఇలా అన్నాడు, ఇలా అన్నాడు, ఇలా అన్నాడు. ఒక్కొక్కటి ఒక భంగిమలో 1,000,000 అర్థాలు